టీఎస్ఆర్జేసీ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. మీ యొక్క సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ లో మీ నేమ్ ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ఫేజ్ గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేది ఇక్కడ టీఎస్ఆర్జేసీ 2024 సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను. ఇక్కడ మనకైతే లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీసీ అండ్ బైపీసీ బాయ్స్ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్లారిటీగా మీకు మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా గర్ల్స్ వచ్చేసి ఎంపీసీ అండ్ బైపీసీ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కంప్లీట్ మీకు చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసినట్లయితే ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ చెక్అవుట్ చేయండి. ఆ లింక్ మీరు క్లిక్ చేయడానికి మీకు ఈ విధంగా సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ ఏదైతే మీరు ఎంపీసీ లేకపోతే గర్ల్స్ కేటగిరీ బాయ్స్ కేటగిరీ చెక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను బాయ్స్ కేటగిరీ కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎంపీసీ అండ్ బైపీసీ బాయ్స్ సెలెక్టెడ్ లిస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేయగానే మన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సెలెక్షన్ లిస్ట్ అనమాట. ఇందులో వచ్చేసి మరి మీ నేమ్ ఉందా లేదా, మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎవరికి ఏ కేటగిరీ వరకు సీట్ వచ్చిందో కంప్లీట్ గా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఎంపీసీ అండ్ బైపీసీ బాయ్స్ సెకండ్ ఫేజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ ఉంది, అదే విధంగా స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి, ఆల్ టికెట్ నెంబర్ ఉంది, అదే విధంగా నేమ్ ఉంది, అదే విధంగా కోర్స్ ఉంది, అదే విధంగా మొబైల్ నంబర్, కమ్యూనిటీ, అదే విధంగా మనం రిపోర్ట్ చేయాల్సిన డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ సెలెక్టెడ్ కాలేజ్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి 90+ 80+ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్లారిటీ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు దాదాపు అయితే ఇక్కడ పీడిఎఫ్ వచ్చేసి అయితే 1300 ఒక 1300+ అయితే సీట్స్ ఉన్నాయి కదా, 1300+ సీట్స్ కి 1300 స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది. వారి నేమ్ లో మరి మీ నేమ్ ఉందా లేదా, మరిగా థర్డ్ ఫేజ్ లో సీట్ రావాలంటే మరి ఎంత మీకు ఒక డౌట్ ఉంది కదా, ఈ వీడియో క్లారిఫై అవుతుంది. ఇక్కడ మీకు 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్ అయితే రావడం జరిగింది. మీకు చూపిస్తాను. లాస్ట్ లో వచ్చేసి 50, 60, 70 ఇక్కడ చూడండి, 50, 60 చూడండి, 55, 60, 70 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ మనకు దాదాపుగా తెలంగాణ లోపల వచ్చేసి బాయ్స్ కి వచ్చేసి 1300+ అయితే సీట్స్ ఉండడం జరిగింది. అదే విధంగా గర్ల్స్ కి వచ్చేసి ఇక్కడ 1800+ సీట్స్ అయితే ఉండడం జరిగింది. ఓకే, టోటల్ గా 2000+ సీట్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో ఎవరైతే రిపోర్ట్ చేయారో వారి స్టూడెంట్స్ సీట్స్ అనేవి కూడా ఈ యొక్క థర్డ్ ఫేజ్ లో వేరే స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు 60 మార్క్స్ వచ్చిన వారికి సీట్ వచ్చింది కదా, నెక్స్ట్ 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్ రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డాక్యుమెంట్ చూసినట్లయితే నాకైతే క్లారిటీగా అర్థమైంది, మీకు కూడా అర్థమైంది భావిస్తా ఉన్నాను. అదే విధంగా గర్ల్స్ కూడా సేమ్ ఏ విధంగా అంటే ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కూడా. వచ్చేసి ఈ గర్ల్స్ కూడా సేమ్ విధంగా ఇక్కడ చూడండి, గర్ల్స్ ఎంపీసీ బైపీసీ ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లింక్ పైన మనకి ఈ విధంగా వస్తుంది. రాగానే మళ్ళీ ఇక్కడ టోటల్ గా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్ లో చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. 80 మార్క్స్, 50 మార్క్స్, 35 మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది టీఎస్ఆర్జేసీ 2024 సెకండ్ ఫేజ్ లో. ఓకే, ఈ ఫేజ్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ రిపోర్ట్ చేయారో వారి సీట్లు థర్డ్ ఫేజ్ లో కండక్ట్ చేసి మీకైతే రావడానికి అయితే వీలవుతుంది. చాలా మంది స్టూడెంట్ అయితే వెయిట్ చేస్తా ఉన్నారు, మాకు సీట్ ఎప్పుడు వస్తుంది, మాకు 60 మార్క్స్ వచ్చాయి, మాకు 50 మార్క్స్ వచ్చాయి, మరి ఈ కేటగిరీ మరి ఆ కేటగిరీ అని చెప్తా ఉన్నారు. అందరు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 80, 90, 50, 60 మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. ఓకే, ఇక్కడ మన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్ అనమాట. మీకు థర్డ్ ఫేజ్ లో కూడా ఏ విధంగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది. అదే విధంగా చూడండి, ఇక్కడ 50 మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా 34 మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చూడండి బీసీబీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది బైపీసీ డిపార్ట్మెంట్ లో. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎన్నో గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ముందు చెప్పినట్లు ఈ వీడియోలో చూపించినట్లు ఈ పీడిఎఫ్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అనమాట. ఈ యొక్క టీఎస్జేసీ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ వచ్చేసి ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి కదా, బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మొబైల్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి ఆ లైన్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మనం ఏమేమి డౌన్లోడ్ చేసాము ఇక్కడ అన్ని కూడా విజిబుల్ అవుతా ఉంటాయి. ఓకే, ఈ విధంగానే మీరు చెక్అవుట్ చేసుకునే స్టూడెంట్స్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అదే విధంగా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.